నమస్తే, వెల్కమ్ టు JLTV7 న్యూస్. ప్రజలు పారిశుద్ధ్యం పాటించకుండా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని భారత విశ్వ వికాస్ ఫౌండేషన్ సభ్యులు ఎన్ మైపాల్ రెడ్డి అన్నారు. చెత్తను ఇష్టానుసారం రోడ్లపై, చెరువు గట్టుపై, కుంటల్లో వేయడంతో పర్యావరణ కాలుష్యం పెరగడం, దోమలు, ఈగలు, సూక్ష్మ జీవులు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారనే నేపథ్యంలో ఈ ఫౌండేషన్ వారితో పాటు స్వచ్ఛ ఆటో టిప్పర్స్, రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తరి గోపి, బీఆర్ఎస్ అనిల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ కుమారుడు తదితరులు ర్యాలీ సదస్సు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు ఎల్లమ్మ బండ గాంధీ చౌక్ వద్ద కార్యక్రమం జరిగింది. ప్లకార్డులు చేతబూని ఎల్లమ్మ బండ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ చేపట్టారు. ఇదిలా ఉండగా భారత విశ్వ వికాస ఫౌండేషన్ సభ్యులు ఎన్ఎం రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో యూనియన్ నేత, జేఏసీ చైర్మన్ ఎత్తరి గోపి, అనంతి సైదులు, ప్రవీణ్, సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆటో టిప్పర్స్, రిక్షా డ్రైవర్స్ తమ ప్రాణాలు పణంగా పెట్టుకుని ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేస్తున్నారని, వారితో సహకరించి చెత్తను మాత్రం ఆటో రిక్షాలో వేయాలని అనేక విషయాలను వెల్లడించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించడంలో పాలు పంచుకోవాలని కూడా పిలుపునిచ్చారు. చెత్తను రోడ్లపై వేయడం నేరం, శిక్షార్హమైనదే. ప్రభుత్వం నిబంధనల ప్రకారం జరిమానాలు వేయడం జరుగుతోందని తెలిపారు. సోమవారం నాడు జరిగిన పారిశుద్ధ్య పర్యావరణ పరిరక్షణ ర్యాలీ సదస్సు దృశ్యాలను చూసి ప్రజలందరూ తూచా తప్పకుండా చెత్తను చెత్తకుండిలో, చెత్త ఆటో రిక్షాల్లో వేస్తారని JLTV7 యాజమాన్యం కూడా ఆశిస్తోంది. పరిరక్షణ మన అందరి బాధ్యత. ఇంట్లో ఉన్న చెత్తని రోడ్ల మీద వేసి మాకేం సంబంధం లేదు అనుకుంటే ఆ చెత్త వల్ల కాలుష్యం పెరిగి అనారోగ్యం పాలయ్యే అవకాశం మనకే ఉంటుంది. మనమే అనారోగ్యం పాలవుతాము. యాక్చువల్గా ఇప్పుడు ఏ కాలనీలో ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలైనా కూడా ఒక బాధ్యతగా చెత్తని GHMC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సహకరించి వారి బండ్లలో వేయాలి. ఏదో వాళ్ళకి ఎలాగూ జీతాలు ఉండవు కాబట్టి వాళ్ళకు సేవ చేస్తున్నారు. వాళ్ళు చేసిన సేవకు అసలు ఎంతో ఇవ్వాలి. కానీ ఎంతో కొంత నెల మొత్తం చేసిన తర్వాత ఇవ్వడానికి వెనుకకు వస్తూ రోడ్ల మీద వేస్తున్నారు. దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకు అని చెప్తే కూడా మీకెందుకు అని అడిగే పరిస్థితులు ఇప్పుడు మన ఏరియానే కాదు, అంటే ఎల్లంబండ, ఆల్విన్ కాలనీ అనే కాదు, ప్రతి చోట ఉంది. ఇది చదువుకున్న వాళ్ళే అలా బండి మీద వెళ్తారు, అట్లా వేసేసి వెళ్ళిపోతారు. మాకు సంబంధం లేదు ఆ చెత్తతో. మన ఇంట్లో మన చెత్త పడ్డప్పుడు జస్ట్ తీయడానికి మనమే బాధపడితే పారిశుద్ధ్య కార్మికులు ఎంత ఇబ్బంది పడాలి మనం ఆలోచించాలి. వాళ్ళు చేసే సేవ మామూలు విషయం కాదు. మొన్న ఒక ఆవిడ రోడ్డు మీద చెత్త వేసి పోతుంటే ఎందుకు వేసావు అంటాడు. చెత్త ఉన్నది నేను వేస్తున్నా అన్నదంట. అంటే ఎందుకంటే ఒక్కరేస్తే ఇంకొకరు వేస్తే ఇంకొకరు. అంటే ఇది ఒక ఆదర్శమైన పని కాదు కదా. మన పర్యావరణాన్ని మనమే చేజేతులా నాశనం చేసుకుంటున్నాం. మన అనారోగ్యాన్ని మనమే చేజేతులా కొని తెచ్చుకుంటున్నాం. ఏమంటారంటే మాకు చెత్త పనులు టైంకి రావట్లేదు, ఇంకా కారణాలు చెప్తారు. మీరు కారణాలు చెప్పడం మానేయండి. ఈరోజు భారత్ విశ్వ వికాస ఫౌండేషన్ అండ్ GHMC ఉద్యోగులైన మన నాగేశ్వర్ నాయక్ గారు, మిగతా మిత్రులు, మన గోపి గారు, మన నాగార్జున యాదవ్ గారు, మన వెంకటేష్ గారు, అందరూ కూడా, జగదీశ్వర్ గారు, సైదుల్ గారు, ఈ కాలనీల ప్రెసిడెంట్లు అయినటువంటి జగదీష్ గారు, రవి గారు, బాబు గారు, వీళ్ళంతా కూడా సహకరించారు. ఇంకా సహకరిస్తూ ఉండాలి. ఇది ప్రతి నిత్యం జరగాల్సిన పని. ఏదో ఒక రోజు వచ్చాము, ర్యాలీ చేసాం, లేదా పోయామని కాదు. ఇది ప్రతి నిత్యం ప్రతి ఒక్కరు బాధ్యతగా గమనంలో ఉంచుకోవాలి. చెత్త ఎక్కడ వేస్తున్నాం అనేది నిదానంగా ఆలోచించి ఎక్కడ వేయాలి అని అక్కడే వేయాలి. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వేస్తే నిజం చెప్పాలంటే ఇది ఒక నిబంధనల ప్రకారం శిక్షార్హం. ఇప్పటి నుంచి దాదాపు ఒక్కసారి వేస్తే 5,000 ఫైన్ ప్లస్ జైలు శిక్ష ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కఠినంగా అమలు చేస్తారు ఇది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇది మన బాధ్యత. మన కాలనీ కానీ మన పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉండాలని భావించాలి. ఇది కంటిన్యూగా జరుగుతుంది. ఇదే విధంగా మన GHMC కమిషనర్ RV కర్ణన్ గారు కూడా ఈ రోజు నుంచి నెల రోజుల పాటు ఈ చెత్త నిర్వహణ మరియు రోడ్లపై చెత్త లేకుండా చేయడానికి నెల రోజుల కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇదే రోజు మనం కూడా ఉద్యమంగా ముందుకెళ్తున్నాం. ఇది మొదలు మాత్రమే, చేయాల్సింది చాలా ఉంది. చెత్త ఇంకా మిగిలే ఉంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఎదుటి వాళ్ళు వేస్తుంటే ప్రశ్నించండి, అది మీ బాధ్యత. దయచేసి అందరూ సహకరించాలి. మన పరిసరాలను
పరిశుభ్రంగా ఉంచుకొని మన ఆరోగ్యాలని కాపాడుకోవాలి. భవిష్యత్ తరాలకు మంచి బంగారు లాంటి భవిష్యత్తును ఇవ్వాలి. మనం చెత్త నిర్వహణ లేకుండా, పరిసరాలను కాపాడకుండా, పర్యావరణాన్ని కాపాడకుండా మీ వారసులకు కోట్ల ఆస్తులు ఇచ్చినా కూడా అది వృధానే అవుతుంది. దయచేసి గమనించండి. విశ్వ వికాస ఫౌండేషన్ కి సహకరించిన గోపి గారికి, నాగార్జున యాదవ్ గారికి, వెంకటేష్ గారికి, సైదుల్ గారికి, మిగతా కాలనీ ప్రెసిడెంట్లు అయినటువంటి జగదీష్ గారికి, రవి గారికి, బాబు గారికి అందరికి కూడా కృతజ్ఞతలు. అలాగే కార్పొరేటర్ గారైన మన దొడ్ల వెంకటేష్ గారు, వాళ్ళ కుమారుడు రవికుమార్ గారికి, మరియు ముఖ్యంగా ముందుగానే వచ్చి సహకరించి ఈ కార్యక్రమానికి బలం చేకూర్చిన అనిల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమం ఇప్పుడు మొదలు మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, చెత్త ఇంకా మిగిలే ఉంది, చేయాల్సింది చాలా ఉంది. అందరూ బాధ్యతగా ముందుకు రావాలి. ధన్యవాదాలు. భారత్ విశ్వ వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ చెత్త పారేయడము, పారిశుద్ధ్యం, నీటిగా మన పరిసర ప్రాంతాలు నీటిగా ఉంచుకోవడం మీద ఒక అవగాహన ప్రోగ్రాం ఇది. మన చెత్త ఏడబడితే అక్కడ వేయడము ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద ఒక అవగాహన ఇవ్వడానికి ఈరోజు గోపన్న కానీ మన మైపాలన్న గారి ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది, ఈ ప్రోగ్రాం జరుగుతుంది. పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళంతా వాళ్ళ జీవితాలని, వాళ్ళ ప్రాణాలని పలంగా పెట్టి మన కొరకు పనిచేస్తుండ్రు. గవర్నమెంట్లు చేసినా, నాయకులు చేసినా, స్వచ్ఛంద సంస్థలు చేసినా, ఎవరు చేసినా ఆ చెత్త ఎక్కడ పడేయొద్దు అనే దాని మీద మనకు ఒక అవగాహన ఉండాలి. వాళ్ళు చేసేది చేస్తారు. మనం ముందు దేశం మారాలన్నా, రాష్ట్రం మారాలన్నా, మన ఊరు మారాలన్నా ఫస్ట్ మనం మంచిగా ఉండాలి, మన ఇల్లు మంచిగా ఉండాలి, మన కాలనీ మంచిగా ఉండాలి. అప్పుడు మన రాష్ట్రం మంచిగా ఉంటుంది, మన దేశం మంచిగా ఉంటుంది. మనకు బాధ్యత లేకుండా రోడ్ల మీద వేసి, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసి, దానివల్ల అనవసరమైన రోగాలు వాటి బారిన పడి మనకే ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా, వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు చేస్తున్న పారిశుద్ధ్యం ఇదంతా, క్లీనింగ్ అంతా మనం వాళ్ళకు విలువనిచ్చి, వాళ్ళకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాళ్ళకి ఇచ్చి మన పరిసర ప్రాంతాలను మనం నీట్గా ఉంచుకోవాలి. వాళ్ళ ప్రాణాలకు అప్పుడు మనం ఇచ్చిన వాళ్ళు అంత సర్వీస్ మన కొరకు చేస్తున్నప్పుడు మనం వాళ్ళకు మినిమం చేయాల్సింది చేయాలి. కాబట్టి చెత్త మీద మీరు ఒక అవగాహన, మీరు మీ ఇంటిని పరిశుభ్రంగా. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఎల్లమ్మ బండలో ఓపెన్ పాయింట్లు చాలా ఏర్పడ్డాయి. రోడ్ల మీద, వీధులలో కూడా స్వచ్ఛాటోలు తిరగంగా కూడా ఆటోలకు చెత్త వేయకుండా సైడ్కు పడేస్తున్నారనేసి చెప్పడం వల్ల ఇలా కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి దీనికి నాయక్ గారు మరియు ఎస్ఎఫ్ఐ మల్లేష్ గారు అందరి ఆధ్వర్యంలో, మరియు అన్నగారు మల్లేష్ రెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో ఘనంగా ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇక్కడ ఎల్లమ్మ బండ వాసులందరూ కూడా మీ ఇళ్లకు వచ్చే స్వచ్ఛ ఆటోలకే చెత్తనేయాలి తప్ప రోడ్డు మీద పడేయద్దు. మీరు పడేయడం వల్ల మరొకరికి పని అవుతుంది, మళ్ళీ తీసుకుపోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇంటి వరకు స్వచ్ఛ ఆటోలు వస్తున్నాయి కాబట్టి వారికి ఆటోలకు వేసి వారికి సహకరించవలసిందిగా మీడియా మిత్రుల తరఫున కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడికి అనిల్ రెడ్డి గారు మరియు కార్పొరేటర్ కొడుకైన రవికుమార్ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ బస్సు వాసులు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను చెప్పేది ఏంటంటే, చెత్త బండ్లోనే వేయండి తప్ప రోడ్ల మీద పడేసుకుంటే వెళ్ళొద్దు అనేసి కూడా మీడియా తరఫున తెలపడం జరుగుతుంది.